ఇలాంటి వంశంలో పుట్టినందుకు సిగ్గుగా ఫీల్ అవుతున్నాను, నన్ను క్షమించండి అంటూ రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీద కూడా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. చాలామంది షేర్ చేస్తున్నారు, ట్రెండింగ్గా కూడా నిలుస్తూ ఉన్నాయి. అసలు ఆయన ఏం మాట్లాడాడు, ఎందుకోసం తన వంశాన్ని తనే తిట్టుకుంటున్నాడు, అసలు ఎందుకు ఇంత రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి కొంతమంది తెలియని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అయితే అసలైన విషయం ఏంటంటే, రీసెంట్గా ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈ విధంగా కొన్ని చర్చనీయాంశమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది కూడా తన వంశం గురించే, తను పుట్టినటువంటి ఆ ఒక్క వాళ్ళ తాత ముత్తాతల గురించే మాట్లాడడం జరిగింది. సో మరి ప్రజెంట్ జనరేషన్లో చాలామంది కూడా కుల వివక్షతని ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు చాలా మటు కూడా తగ్గిపోయినప్పటికీ ఇంతకుముందు జనరేషన్లో మాత్రం అసలు కులాల మధ్య ఎంత డిఫరెన్స్ ఉండేది అంటే, కొంతమంది అంటరాని కులం అని చెప్పేసి ఊరికి దూరంగా ఉంచడం, ఊరి బయట ఉంచడం, ఇంకా వాళ్ళకి కనీసం మనము తాగేటటువంటి నీళ్లు కూడా ఇవ్వకపోగా, అంటే మురిక్కాలలో నీళ్లు తాగేటటువంటి దుస్థితి కూడా ఇంతకుముందు జనరేషన్లో ఉండేది. సో అలాంటి నీచమైనటువంటి కొన్ని ఆచారాలు కూడా గతంలో ఉండేవి. సో అలాంటి సందర్భాల్లో, అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు లేరు. ఆల్మోస్ట్ అందరూ కూడా చనిపోవడం జరిగింది. ఎక్కడో ఒక చోట మారుమూల గ్రామాల్లో ఇలాంటివి స్టిల్ ఇప్పటికీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే విజయేంద్ర ప్రసాద్ గారు ఈ యొక్క కుల వివక్షత గురించే మాట్లాడడం జరిగిందనమాట. అండ్ తను ఒక సంపన్నమైనటువంటి కుటుంబంలో పుట్టినప్పటికీ తను స్కూల్లో చదువుకున్నటువంటి రోజుల్లో ఒక తక్కువ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తితోని మంచి స్నేహభావం అనేది ఆయనకు ఉండేదన్నమాట. అంటే ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి డిఫరెన్సెస్ మాత్రం చూపించలేదు. అండ్ వాళ్ళిద్దరూ కలిసి చదువుకోవడం కానీ, ఈయనతో సమానంగా ఇంకా ఈయనకన్నా ఎక్కువగానే ఆ పిల్లాడు చదివేదట. సో ఆ తర్వాత కాలేజీ ఇదంతా కూడా అయిపోయిన తర్వాత అంటే వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, బాగానే చదువుకున్నారు, అంతా అయిపోయింది. కానీ ఇక్కడ విజయేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే, ఇప్పుడు నేను ఈ విధంగా కుల వివక్షత చూపించకపోయినప్పటికీ మా తాతలు, తండ్రులు, వాళ్ళ ముత్తాతలు మాత్రం కుల వివక్షతని చాలా ఘోరంగా చూపించేవాళ్ళు. మాటల్లో చెప్పుకోలేని విధంగా కూడా కొన్ని అసహ్యమైనటువంటి పనులు చేసేవాళ్ళు. సో అలాంటి ఒక రోజుల్ని గుర్తు చేసుకుంటే, అలాంటి వ్యక్తుల్ని నేను గుర్తు చేసుకుంటే, నాకు అసలు నేను ఇలాంటి వంశంలో, ఇలాంటి వాళ్ళ రక్తంలో పుట్టానా, నేను పుట్టినటువంటి వంశాన్ని గుర్తు చేసుకుంటే నాకే సిగ్గుగా అనిపిస్తుంది, సిగ్గుతో తల వంచుకోవాల్సి అనిపిస్తుంది అని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా, అంటే సభాముఖంగా ఇంత ఓపెన్గా చెప్పడం జరిగిందనమాట. సో మరి కుల వివక్షత గురించి ఇంత ఓపెన్గా చెప్పినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారిని చాలామంది కూడా ప్రశంసిస్తూ ఉన్నారు, చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకు తెలుసు, అగ్రకులాలు ఎవ్వరు కూడా ఈ విధంగా చెప్పుకోరు. వాళ్ళు ఈ వంశంలో పుట్టామని చెప్పేసి ఇంకా గర్వంగా ఎంతో గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఈయన ఏంటంటే, నేను ఆ విధంగా చేయకపోయినప్పటికీ స్టిల్ ఇప్పటికి కూడా నేను తప్పు చేసిన వాడిని, ఎందుకంటే మా తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తుని నేను ఇంకా కూడా అనుభవిస్తూ ఉన్నాను, కాబట్టి నేను కూడా తప్పు చేసినట్టే, నన్ను క్షమించండి అంటూ తల వంచుకోవడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. ఆయన ఏదో గొప్ప వంశంలో పుట్టానని చెప్పేసి గొప్పగా చెప్పుకోకుండా వాళ్ళ వంశం గురించి ఈ విధంగా రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఇంకా కూడా క్షమాపణ చెప్తూ ఉన్నారు. సో అసలు ఈ కుల వివక్షత అనేది వాళ్ళు చేసేటటువంటి పనుల పట్ల వచ్చినటువంటి పేర్లు తప్ప మనిషికి ఎలాంటి డిఫరెన్స్ కూడా ఉండదు. అంటే ఒకరికి డబ్బులు ఉండొచ్చు, ఒకరికి డబ్బులు లేని వాళ్ళు ఉండొచ్చు, అందరికీ కోస్తే వెళ్ళేది రక్తం మాత్రమే. అంత మాత్రాన నువ్వు ఆ కులం ఈ కులం అని చెప్పేసి డిఫరెన్సెస్ చూపించి అనవసరంగా మనిషికి దూరాన్ని పెంచడం కన్నా అందరం సమానమే అని చెప్పేవాళ్ళు నిజమైన మనుషులుగా. సో ఆ విధంగా విజయేంద్ర ప్రసాద్ గారిని చాలామంది కూడా గొప్పగా పొగుడుతూ ఉన్నారు.